మీరు ఆశించిన లక్ష్యాలు సాధించారా? అంతకంటే ఎక్కువే సాధించామని అనుకుంటున్నాను. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన రోజు నుంచి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. చూడండి అక్కడ ఏముందో. గుడివాడ కేసులో సజ్జల భార్గవ రెడ్డికి హైకోర్టులో ఊరట దక్కలేదు. చాలా మైకున్ సార్, నాకేం తెలియదు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా కూడా ఆడవాళ్ళ మీద అబ్యూజ్ అనేటిది జరగలేదు, జరగదు కూడా. లో ఉన్నప్పటికీ విజయవాడ స్పా సెంటర్ లో దొరికాను అని దిగజారిపోయిన ఎందుకు పనికిరా అబద్ధాలు దుష్ప్రచారం చేసే రేంజ్ కి వీళ్ళు వెళ్ళిపోయారు. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. ఇప్పటికీ కూడా సర్లే చేసుకున్నారు అని ఊరుకున్నా, నువ్వు గోక్కున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం మా మదర్ ఫొటోస్ ఎప్పుడో నేను చిన్నప్పుడు పెట్టుకున్న ఫొటోస్ ని తీసుకొని వచ్చి అవి సోషల్ మీడియాలో వెతికి మా మదర్ పైన కూడా మా మదర్ వి కూడా మార్ఫింగ్స్ చేసి ఎవరెవరితోనో లింక్స్ పెట్టి అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్తానాయల్లా నీ వల్ల కదరా నా జీవితం సంకనాకిపోయింది. చాలా దారుణంగా టార్చర్ పెట్టారు. దీనికి మీరు ఏమంటారు సార్? మా నాన్నకు పోరంపోకు, వాళ్ళ వారసునైన నాకు ఎంత బలుపుంటుంది. అనుచిత పోస్టుల వ్యవహారంలో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ భార్గవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఏంటి సలహాలు ఇవ్వడానికి వెళ్లి కలహాలు కొని తెచ్చుకున్నాడంట. అంటే అది ఇక బిఎన్ఎస్ చట్టం అమల్లోకి రాకముందు నేరం జరగడంతో ఆ సెక్షన్ 111 వర్తించదని భార్గవ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. ఈ నేరానికి బిఎన్ఎస్ వర్తిస్తుందా, ఐపీసీ సెక్షన్లు వర్తిస్తాయా అని చూడండి వెంకట్రావు గారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఉరిశిక్ష వేయడం ఏ మాత్రం భావ్యం కాదు. ఏదో 10వ పరకో జరిమానా వేశారంటే మా వాడు కట్టెళ్ళిపోతాడు, ఇరువురికి మంచి అనే అంశాన్ని లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? కేసు విచారణ ఈ నెల 14కి వాయిదా వేసింది. నేను నా గుండెల మీద చేయబెట్టుకొని చెప్తాను, ఎందుకు ఎక్కడా కూడా ఆడవాళ్ళ మీద అబ్యూజ్ అనేటిది జరగలేదు, జరగదు. అబద్ధమా? సైతాన్ వేదాలు వల్లిస్తుందా? అటు చూడు. రిలేట్ చేస్తూ నన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తూ నా స్టోర్ కి సంబంధించిన బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయట పెట్టి కొన్ని ఫ్యాబ్రికేటెడ్ మెసేజెస్ క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారండి. అది జరగనివ్వరు మా నాయకులు. వీడికి ఇంకోటి పని దొరకదు, నాకు వీడి తప్ప ఇంకోటి దొరకదు. అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇది పట్టుకో. చాలా దారుణంగా టార్చర్ పెట్టారు. అవసరం మనకి సజ్జల భార్గవ రెడ్డికి హైకోర్టులో ఊరట దక్కలేదని తెలుస్తుంది. అసలు ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక సైతాను సైన్యం చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఏం జరిగింది? ఒక సైతాను సైన్యం వైసీపీ ఏర్పరచుకుంది. పొరపాటున మనిషి జాతిలో పుట్టారు. సోషల్ మీడియాలో వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడులు చేయడానికి. నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? ఇది సహించరాని విషయం. ఏంటి బావా మూడు తెచ్చినాలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన